ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈరోజు దేవుడి సమయాన్ని ఇచ్చి మనల్ని సజీవులుగా ఉంచి దేవుని సన్నిధానంలో ఇలా ప్రశాంతంగా ఆయన మాటల్ని మన దైనందిక జీవితంలోనూ ఉపయోగపడేవి, అలాగే మనము కన్ను మూసాక కూడా మనకి ఉపయోగపడే మాటల్ని మనకు మాత్రము రాయించి ఇచ్చిన గొప్ప దేవుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీరందరూ కూడా ఒకసారి యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము 17వ వచనాన్ని తీసుకుంచినట్లయితే, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకములకు రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి అని తెలియచేస్తున్నాడు అన్నమాట. ఎవరు? యెషయా భక్తుడి ద్వారా ఒక గొప్ప ప్రవచనాన్ని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించబోతున్నాను, దానిని బట్టి మీకు వెనకటివి ఏవి అంత ముందువి ఏవి మీకు జ్ఞాపకానికి రావు. నేను సృజించే ఆ క్రొత్త ఆకాశమును బట్టి క్రొత్త భూమిని బట్టి మీరు సంతోషంతో ఆనందిస్తారు అని తెలియజేస్తున్నాడు అనమాట. మనకి ఆది కాండంలో దేవుడు ప్రతి దాన్ని కూడా కలుగునుగాక అని తెలియచేసి చివరిలో ఒక మాట మాట్లాడతాడండి. ఆది కాండము 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అంటే ఆ చివరి మాటలో మనం చదువుకున్నాం. అంటే దానికి ముందు ఏమేం చేశాడు? ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని, అన్నిటినీ, ఈ ప్రకృతిని, ఈ సృష్టిని అంతటిని కూడా చేసి దేవుడు అది చాలా మంచిదిగా ఉన్న దేవుడికి బాగుంది అన్నాడు కదా. అందులో ఆకాశము, భూమి కూడా ఉందా? ఉంది. మరి కొత్తది చేయాల్సిన పని ఎందుకు వచ్చింది? మళ్ళా ఏమంటున్నాడు? ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చేయబోతున్నాను అన్నాడు. అంటే బాగుంది, చాలా మంచిదిగా ఉంది అని 6 దినాలు కష్టపడిన దేవుడు, మన కొరకు కష్టపడి చేసిన దేవుడు, మరి మళ్ళా క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు చేయబోతున్నాడు? ఎందువలన చేస్తున్నాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆల్రెడీ చేసావు కదా ప్రభు, చేసి నీవే అది చాలా బాగుంది అన్నావు కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్న ఎప్పుడన్నా వేసుకున్నారా? మన హృదయాలు అంత సమయం ఎక్కడ ఉంటుంది, అంత ఆలోచన ఎక్కడ ఉంటుంది? అసలు దాని గురించి అవగాహన కలిగి ఉన్నారా? అంటే బయట ప్రపంచానికి ఎటు తెలీదు. పరిశుద్ధ గ్రంథం నేను ఎప్పుడూ చెప్తున్నాను, అనగనగా ఒక యేసుక్రీస్తు వారు ఫలానా అని చెప్పడు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో. ఇది పురాణ గాథ కాదు. పురాణాలు చెప్పవాకులే అంటాం కదా, ఇది పురాణం కాదు. ఫలానా కాలంలో ఫలానా అధిపతి, ఫలానా ఏ రోజు రాజు, ఫలానా ఆయన, ఫలానా సందర్భంలో, ఫలానా టైంలో అని యేసుక్రీస్తు వారు పుట్టారు అని ఆ దినాలు, అధికారులు పేర్లు అవన్నీ చెప్పి చరిత్రలో నిలిచి ఉన్న దేవుణ్ణి, చరిత్రలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని, జరిగిపోయిన చరిత్రను రాసిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠిస్తున్నాం అన్నమాట. అటువంటి దేవుణ్ణి మనం వెంబడించుతున్నప్పుడు ఏది ఎందుకు రాశాడో అనే ఆలోచన, పరిశోధనాత్మకమైన ఆలోచన ఎందుకు చేయటం లేదంటే క్రైస్తవులకే చేయట్లేదు అనమాట. దేవుడు ఎప్పుడైతే క్రైస్తవులైన వారికి నేను ఏ విషయాన్ని కూడా మీకు మరుగుపరచలేదు, ప్రతి దాన్ని కూడా మీకు తేటగా జరగబోయే ప్రతి విషయాన్ని కూడా తర్వాత దేవుని యొక్క నేను రెండవసారి రాబోయే దినాల్లో బయట మీ యొక్క ప్రపంచ పరిస్థితులు ఎలా మారతాయో మీకు అన్నీ కూడా రాసి పెట్టి ఉంచాను అని మనకి పరిశుద్ధ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి ప్రపంచ పరిస్థితులు మారుతున్నప్పుడు దేవుడు రాకడ దగ్గరగా ఉందా, దూరంగా ఉందా అని ఇది ఎందుకు రాశాడు? దీనిలో ఉన్న జ్ఞానం ఏంటి? దీనిలో ఏమేమి మనల్ని ఎందుకు ఇలా ఉంచాలనుకుంటున్నాడు? దీన్ని ఏం చేస్తాడు? కొత్తది ఇస్తున్నాడంటే పాతదాన్ని ఏం చేస్తాము? మనకి కొత్త వస్తువు వస్తుందండి, పాత వస్తువుని కూడా పెట్టుకుంటామా ఇంట్లో? పాత వస్తువు పాడైతే కొత్తది కొనుక్కుంటామా, లేకపోతే పాత వస్తువు ఉండగానే కొత్తది కొనుక్కుంటామా?
పాత వస్తువు పాడైతే దాని అవసరతను బట్టి కొత్త వస్తువు కొనుక్కుంటాం కదా. మరి ఈయన ఆల్రెడీ పాతగా చేసి ఉన్నాడు కదా, మరి కొత్త వస్తువుని మళ్ళీ సిద్ధం చేస్తున్నాను అంటున్నాడు ఏంటని ఒక ఇంత ఎప్పుడైనా క్రైస్తవ జనాంగం ఆలోచించారా? ఆలోచించలేదు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన సంగతుల్ని ధ్యానం చేసి మళ్ళీ ఈ మొదటిసారి మాట్లాడుకున్న దానికి వద్దామన్నమాట. అంటే ప్రపంచ పరిస్థితులు జరుగుతున్న విధానంలో శాస్త్రవేత్తలు ఏమని తెలియచేస్తున్నారో ఒకసారి చూసి, మరి నోవాహు కాలం కూడా ఉంది కదా, నోవాహు కాలంలో కూడా ఒకప్పుడు నోవాహు కాలంలో ఏం జరిగిందో చూస్తే గానీ మనకి తర్వాత దినాలు తెలుస్తాయి అన్నమాట. ఆదికాండం 6:11 దేవుడు నోవాహుతో అంటున్నాడు అనమాట. ఎందుకు జరిగింది ఆ రోజున? దేవుడు నోవాహుతో ఒకప్పుడు సృష్టి అంత జరిగినప్పుడు తర్వాత అంత బాగుంది అని చేసిన తర్వాత మనుషుల్ని తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆయన జీవవాయువు ఊదగా మనము జీవించి ప్రాణిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి అంత చక్కని మంచి వాతావరణంలో నోవాహు కాలంలో ఏం జరిగిందో మనం చూసాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? దేవుడు నోవాహుతో అంటున్నాడంట, సమస్త శరీర మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని ఒకప్పుడు జల ప్రళయం ద్వారా నాశనం చేయటము దేవుని యొక్క తీర్పుని మనం చూసాం. అర్థమైందా? అంతకు ముందే కదా మన ఆదికాండంలో చదువుకొని అది చాలా మంచిది అని దేవుడే అంతటి వాడే ఆయన చేసిన దాన్ని అంత వెనక్కి తిరిగి చూసుకొని చక్కగా తృప్తి కలిగి అది బాగుంది అని తెలియచేసిన దేవుడికి కొద్ది సమయం అయ్యేసరికి నోవాహు కాలం దినములలో ఏం జరుగుతుంది? ఏం చేశాడంటే ఎవరి ద్వారా అంట? భూమి ఎలా ఉందంటే అప్పటికే బలత్కారంతో నిండి ఉంది కాబట్టి భూమిని ఆ దినాల్లో ఏం చేశాడు? జల ప్రళయంతో శుద్ధి చేసేసాడు అన్నమాట. చేసి అన్నిటిని కూడా నాశనం చేయటం జరిగింది. ఇవన్నీ కూడా అంటే అప్పుడు చేసిన దేవుడు తర్వాత ఒక మాట అంటాడు, ఇక జల ప్రళయం ద్వారా జలము ద్వారా నేను ఇక ఈ మనుషుల్ని ఈ భూమిని ఈ ఆకాశాన్ని నాశనము చేయను, ఈ భూమిని నాశనము చేయును అని ఒక నిబంధన చేసుకుంటాడు అనమాట. అంటే జల ప్రళయం ద్వారా ఇక ఈ భూమిని నాశనము చేయనని నిబంధన చేస్తాడు. అంటే దేని ద్వారా మళ్ళీ చేస్తాడంటారు? తర్వాత ఇప్పటికి బలత్కారంతో నిండి లేదా భూమి? అప్పుడు ఉంటే దేవుని తీర్పు జల ప్రళయం ద్వారా వచ్చి అందరినీ కూడా, ఒక కుటుంబం తప్ప అందరినీ కూడా తీసివేసేసింది అనమాట. అలాంటి సమయంలో ఇప్పుడున్న పరిస్థితిలో మరి యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నప్పుడు ఏమంటున్నారు? నోవాహు దినములలో లాగానే ఎలా ఉన్నారంటే ఇప్పుడు కూడా ఏది గుర్తు చేస్తున్నారు యేసుక్రీస్తు వారు? నోవాహు దినములలో లాగానే ఇప్పుడు కూడా తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ ఇండ్లు కట్టుకొనుచు బొత్తిగా దేవుడు అనే కృతజ్ఞత భావం అనేది లేకుండా నరులు జీవిస్తున్నారు. కాబట్టి ఏం చేయాలనుకుంటున్నాడు? చెయ్యాలని ఏమనుకుంటున్నాడు? ఒకప్పుడు ఏమన్నా నిబంధన చేశాడు, ఇక జల ప్రళయం ద్వారా జరగదు అని. ఇక దాని ద్వారా జరగదంటే అసలు జరగదనా? అంటే ఏదో ఇంకొక దాని ద్వారా జరిగిద్దనే కదా, దాని ద్వారా జరగదని నిబంధన చేసిన దేవుడు ఇంకా దేని ద్వారా జరిగిద్దని అది కూడా నేను ఇందాకే చెప్పాను. ప్రతి విషయాన్ని తన బిడ్డలమైన మనకి ఏ విషయాన్ని కూడా మరుగు చేయలేదన్నమాట. ప్రతి దాన్ని కూడా చాలా వివరంగా మనకు అర్థమయ్యే భాషలో ప్రతి గ్రంథాన్ని, ప్రతి యొక్క దేశానికి కూడా వారి వారి అర్థమైన భాషల్లో ముద్రించబడి మన చేతుల్లో ఉంచబడిన గ్రంథంలో ప్రతి విషయాన్ని రాసి ఉంచాడండి. అందుకు నేను ఎప్పుడు కూడా సంతోషిస్తూ అసలు ఎంత గొప్పగా ఎంచుకుంటూ ఉంటానన్నమాట. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు ఒక విధానాన్ని తెలియజేశారు. దాన్ని ఏంటంటే ఒక సంచలన విషయాన్ని చెప్తున్నారు అనమాట. ఏమనంటే మనం నివసిస్తున్న ఈ భూమి అంతా నిశ్శబ్దంగా కదులుతుందని, ప్రపంచంలోని ఖండాలన్నీ మళ్ళీ ఒకదానికొకటి దగ్గర అవుతున్నాయి అని, ఒకప్పుడు భూమి అంతా ఒకే ఖండంగా ఉండేదని తర్వాత విడిపోయిందని మళ్ళీ ఇప్పుడు కలుస్తుందని చెప్తున్నారు అన్నమాట. ఏంటంటే
మనం నివసిస్తున్న ఈ భూమి అంట ఏం జరుగుతుందంట? నిశ్శబ్దంగా. మనకి ఎప్పుడైనా మనం నివసిస్తున్న భూమి పరిస్థితిని కానీ, మన పైనున్న ఆకాశ పరిస్థితిని కానీ ఏనాడైనా బుర్రలో పెట్టి ఆలోచన చేశామండి? ఏమి 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 ఆలోచిస్తాము? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అనే తప్ప అది బయట ప్రపంచంలో వాళ్ళందరికీ ఉన్నప్పటికీ మరి క్రైస్తవులమైన జనాంగము ఏమి ఆలోచన చేస్తున్నారు, రాబో దినాల్లో ఏమి జరగబోతుంది అని మన దేవుడు మనకి ముందుగానే రాయించి ఉంచిన విషయాల్ని మనం ఎంత గుర్తు తెచ్చుకుంటున్నాము, జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాము, నెమరు వేసుకుంటున్నాము, మనం ఏమన్నా సిద్ధపడుతున్నామా దాని కొరకు అనేది ఆలోచన చేస్తే భూమి అంట నిశ్శబ్దంగా కదులుతుందంట. తర్వాత ఏమంటున్నారు? ప్రపంచంలోని ఖండాలన్నీ ఒకదానికొకటి దగ్గర అవుతున్నాయి అంట. అంటే ఇప్పుడు దగ్గర అవుతున్నాయి అంటే ఎలా ఉన్నాయి అంటారు? ఖండాలు, ప్రపంచంలోని ఖండాలన్నీ ఒకదానికొకటి దగ్గర అవుతున్నాయి అంటే ఎక్కడ ఉన్నాయి? దూరంగా వేరుగా ఉన్నాయి అన్నమాట అని అర్థమే కదా. అలాగే ఒకప్పుడు భూమి అంతా ఒకే ఖండం, ఇవన్నీ శాస్త్రవేత్తలు చెప్తున్న సంగతులండి. ఒకప్పుడు భూమి అంతా కూడా ఒకే ఖండంగా ఉండేదని, తర్వాత విడిపోయిందని, తర్వాత అంటే చేసినప్పుడు భూమి అంతా ఒకే ఖండంగా ఉండేదంట, తర్వాత విడిపోయి ఉందంట. ఇప్పుడు మళ్ళీ కలుస్తుందంట. మరి దీని గురించి ఉన్న బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచారంటారా? దేవుడు రాయించి ఉంచారంటారా? ఏం గుర్తు చేసుకోవాలి మనం? ఏ విషయాన్ని కూడా మరుగు చేయలేదు కదయ్యా. శాస్త్రవేత్తలకు ఎలా తెలిపావయ్యా, మాకు మరుగు చేసావయ్యా అని అనటానికి కుదిరిందా? శాస్త్రవేత్తలకు కూడా తెలియని విషయాల్ని ఎవరికి తెలియచేశారండి? మనందరికి తెలియచేశారు. ఎవరైతే బైబిల్ పరిశోధనగా చదువుతారో చూద్దాం. అలాగే మనం భూమి పై పొర మీద ఉన్నామంట. శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం, మనము భూమి పై పొర మీద ఉన్నామంట. ఈ పొర కింద నిప్పుల కొలిమిలా మండుతున్న శిలా ద్రావం ఉందంట. ఈ పొర కింద నిప్పులు కొలిమిలా మండుతున్న శిలా ద్రావం ఉందంట. మరి దీని గురించి ఏమన్నా తెలియజేశాడా? చూద్దాం. యోబు గ్రంథము దాన్ని చూసి ఆ కదులుతున్న ఖండాలు, మళ్ళా కదిలిన వేరువేరైన ఖండాలు, అలాగే మళ్ళీ కలుస్తున్న ఖండాల గురించి చూద్దాం అన్నమాట. యోబు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లు ఉండును. ఏముందంటండి? భూమి నుండి ఏమన్నా ఆహారం పుట్టింది పై పొర నుంచి, కానీ దాని కింద నుంచి ఏంటంట? ఈ పొర కింద ఎలా ఉందంట? అగ్నిమయమైనట్లుగా ఉందంట. వారు ఏం చెప్తున్నారు? ఈ పొర కింద నిప్పుల కొలిమిలాగా మండుతున్న శిలాద్రావం ఉందని తెలియజేస్తున్నారు. మనకి ఆ విషయాన్ని క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితము దేవుని యొక్క ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది అనమాట. ఇప్పుడు తర్వాత చూద్దాం. ఒకప్పుడు ఈ భూమి అంతా ఒకే ఖండంగా ఉండేది అన్నదాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటన కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఇక్కడ ఏం చూస్తున్నామండి? ఒకే నేలగా చూస్తున్నాం. అర్థమైందండి? ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటన కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమై దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. అంటే మొట్టమొదటిగా ఏం చూస్తున్నాము? ఒకే నేలగా, అంటే భూమి అంతా ఒకే ఖండంగా మనం చూస్తున్నాం. మరి ఖండాలుగా ఎలా విభజించబడింది అదేమైనా రాశాడా? చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 25వ వచనం. ఏబేరుకు 2 కుమారులు పుట్టింది, వారిలో ఒకని పేరు పెలగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. ఏమైందంటండి?
అంటే ఒకసారి మొట్టమొదటి ఏమన్నా ఒకే ఖండముగా, ఒకే నేలగా, ఒకే భాగముగా చేసిన దేవుడు ఎవరి కాలంలో చేశాడంట? ఏబేరుకు 2 కుమారులు పుట్టింది. వారిలో ఒకరి పేరు పెలుగు. ఏలయనగా అతను పుట్టిన దినములలో భూమి దేశములుగా విభాగింపబడింది. అంటే కోట్లాది సంవత్సరాల క్రితము భూమి మీద ఖండాలన్నీ కలిసి ఒక పెద్ద భూభాగంగా ఉండేది. కాలక్రమాన పలకలుగా విడిపోయి ఒకదానికొకటి దూరంగా జరిగి ఇప్పుడు మనం చూస్తున్న ఖండాలుగా ఏర్పడ్డాయి. అంటే ఎంత గొప్ప గ్రంథం అండి! ఇన్ని విషయాలు తెలియజేస్తున్నాడండి. ఇవన్నీ అవసరం మనకంటే అత్యవసరం అన్నమాట. దీనికి శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే, దక్షిణ అమెరికాలో, ఆఫ్రికాలో ఒకే రకమైన పురాతన జంతువుల, మొక్కల శిలోజాలు దొరికాయంట. అంటే మధ్యలో 1000 కిలోమీటర్లు సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యము? ఎందుకంటే ఒకప్పుడు ఆ నేలలన్నీ కలిసి ఉన్నాయంట. ఇప్పుడు GPS టెక్నాలజీతో చూస్తే ఈ ఖండాలన్నీ కూడా మళ్ళీ ఒకదానికొకటి దగ్గర అవుతున్నాయని కొలుస్తున్నాయంట. అర్థమైందండి? శాస్త్రవేత్తలకు ఏం పని? ఇప్పుడు మనకి ఏదో ఒక పరిశోధన చేసి మనకి కొన్ని విషయాలు తెలియజేసే విధానంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ సమయాల్లో వారి జీవితాన్ని ఖర్చు చేస్తారు. అలాగే ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మనకేమైనా మన జీవితాన్ని త్యాగం చేస్తున్నామా? మనకున్న ధనాన్ని ఏమైనా హెచ్చిస్తున్నామా? కానీ మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాన్ని రాయించి ఉంచాడు? ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగిన దేవుణ్ణి మనము అనుసరిస్తున్నాం. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను స్వర్గానికి రావటానికి అని తెలియచేసే దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు ఏంటయ్యా నీ మార్గము, ఏంటయ్యా నీ సత్యము, ఏంటయ్యా నీ జీవము అని ఏనాడైనా వివరణ తెలుసుకోగలుగుతున్నామా? అదే ఒకే నేలగాను ఖండాలుగా విభాగించడం, ఈ రెండు కూడా ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది అన్నమాట. పరిశుద్ధ గ్రంథము మరి చెప్పింది. మరి ఒకే ఖండంగా కలగ చేయటము, విభాగాలుగా, దేశాలుగా విభాగించటము, ఈ రెండు తెలియజేసింది. మరి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? మళ్ళీ కలుస్తున్నాయి అంట. మరి దాని గురించి ఏమన్నా వాటి స్థానాలు మారదని అంట. అర్థమైందండి? కలుసుకోవడానికి ఈ భూమి ఎలా వెళ్తుందంట? నిశ్శబ్దంగా కదులుతూ ఉందంట. అంటే ఈ ఖండాలన్నీ మళ్ళీ దగ్గర అవుతున్నాయంట. మరి ఆ దగ్గర అయ్యే గురించి మళ్ళీ బైబిల్ గ్రంథంలో ఏమైనా చెప్పారా? చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పెను. ఏం జరుగుతుందంట? రాబో దినాలు, ఇప్పుడు జరుగుతున్న దినాల్లో ఏం జరుగుతుందంట? ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానాల్ని తొలగిపోతున్నాయి అంటాయి. అంటే శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? GPS టెక్నాలజీతో చూస్తే ఈ ఖండాలు మళ్ళీ ఒకదానికొకటి దగ్గర అవుతున్నాయి అని కొలుస్తున్నారంట. కానీ పర్వతాలు, ద్వీపాలు వాటి స్థానాలని తొలగిపోతున్నాయి అంట. స్థానం తప్పిన సృష్టి మరి సరిచేయబడుతుందా? స్థానం తప్పుతుంది కదా. మన దేవుడు స్థానాలు తప్పించేసి వదిలేసే దేవుడా? స్థానాన్ని తప్పించేసి మనల్ని ఏదో అంటారు కదా, అమ్మ మనల్ని ఏదో పాలు చేశారంటారు కదా, ఏమంటారు? ఏదో అంటారు కదా సామెత. మనల్ని వదిలిపడేసి వెళ్ళిన దానికి ఏదో అంటారు కదా, నన్ను వదిలిపడేసి ఏమి ఇది లేకుండా వదిలేశారు అంటారు కదా. కుటుంబాల వ్యక్తులు వదిలేసినప్పుడు అలా చేసేవాడ మన దేవుడు కాదు కదా. అది ఏం జరుగుతుంది? అందుకని ఏమంటున్నాడంటే ఈ భూమి కూడా ఏమవుతుందంటే ఈ పాప భారం వల్ల మూలుగుతుందంట ఈ భూమి కూడా. అప్పుడు నోవాహు జలప్రళయం ఎందుకు వచ్చింది? భూమి అంతా బలత్కారంతో నిండి ఉంది. మరి చక్కగా ఇది చాలా బాగుంది ఈ సృష్టి అంతా అనుకున్న దేవుడికి మళ్ళీ ఏమైనా అప్పుడైతే జలప్రళయంతో నేనేమి చేయలేని పశ్చాత్తాపం
పడ్డాడనమాట. ఎందుకంటే తన కన్న బిడ్డల్ని తన చేతులతో నాశనం చేసుకోవటము ఆయనకి నచ్చలేదు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు. మళ్ళా ఒక నిబంధన చేసుకొని ఇక జల ప్రళయం ద్వారా నేను దాన్ని ఇలా ఈ భూమిని నాశనం చేయనని ఒక తీర్మానం చేసుకున్న దేవుడు మళ్ళా ఒక బాధాకరమైన విషయాన్ని ఇంకొక సంచలనాన్ని తెలియజేశాడు. మీ కొరకు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృజించబోచున్నాను, దానిని బట్టి మీరు హర్షించి ఆనందపడతారు అని తెలియజేశాడు. అలాంటప్పుడు మరి సృష్టి ఎందుకు అలా జరుగుతుందంటే ఈ సృష్టి కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆదికాండం ఒకసారి 7వ అధ్యాయం 19-21 చూడండి. ఆ దినాల్లో అది నోవాహు దినం కదా. ఇది భూమి యొక్క స్వరూపాన్ని మార్చేసిన ఒక భయంకరమైన సంఘటన అన్నమాట. ఇది దేవుని తీర్పునికి నిదర్శనం. కానీ తర్వాత దేవుడు ఒక నిబంధన చేసుకున్నప్పుడు ఇక చెయ్యను అన్నాడు. దేవుడు భూమిని ఒక మట్టి గడ్డగా చేశాడని అనుకుంటున్నారా? భూమిని పద్దాక నాశనం చేయడానికి, లేకపోతే ఎడాపెడా చేయడానికి, భూమిని ప్రకృతిని ఈ పంచిపోతాలని ఎడాపెడా ఉండండి అని చెప్పేసి వదిలేశాడంటారా? ఈ భూమిని ఒక మట్టి గడ్డలాగా చూస్తున్నాడు అంటారా? మనకే ఒక నినాదం ఉంది కదా, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అని. మరి దేవుడు భూమి అంటే మట్టి కాదోయ్ నరులోయ్ అని తెలియచేయలేదా? అలాంటి దేవుడు ఈ భూమిని మనకి ఎందుకు ఇచ్చాడంటారు? ఆయన్ని ఆరాధించాలని, ఆయన ప్రణాళికను నెరవేర్చాలని, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలని, ఆయన కొరకు జీవించాలని. ఇందాకే చెప్పుకున్నాం కదా, చూలాలి గర్భములో ఎముకలు ఏ రీతిగా ఎదిగాయి. ఉమ్మ నీటిలో ఉన్న ఆ పిండము బయటకు వచ్చి నీరులో ఉండలేని పరిస్థితి ఉంది. కాబట్టి దేవుని యొక్క వండరం, దేవుని యొక్క ప్రణాళిక, మనల్ని సిద్ధం చేసిన ప్రణాళిక, మనల్ని భూలోకానికి పంపించిన విధానం చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. మరి ఎంత ప్రాసెస్ చేస్తున్న దేవుడు దీని అంతటిని కూడా మనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటారు? ఏం చేస్తున్నామంటారు? ఏం చేస్తుంటే మన క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఇస్తున్నాడు, ఈ స్థాన భ్రంశాలను కలగచేస్తున్నాడు అంటే ప్రకృతి కూడా బాధపడుతుందండి. రోమాపత్రిక ఒకసారి చూస్తే 8వ అధ్యాయము 19 నుంచి నేను చదువుతాను. దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యక్తపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంటే ఏం జరుగుతుందండి? దేవుడు ఏమన్నా మన కోసం ఈ సృష్టిని, ఈ సకల జీవరాశుల్ని, సకల సౌకర్యాలను అనుగ్రహించినప్పుడు ఈ మనుషులు చేసే పనులు చూసి సృష్టికి ఏమనిపిస్తుందండి? దేవుడేమన్నా, మా ప్రభువేమన్నా మీకు మంచి వాతావరణం ఇవ్వమని మమ్మల్ని పంపించి, మీకు మంచి ఫలాలు ఇవ్వమని మమ్మల్ని పంపించి, మీ కొరకు మేము త్యాగమైపోవాలని, ఆయన బిడ్డల కొరకు త్యాగం అవ్వాలని మమ్మల్ని నిర్ణయించితే మీరందరూ ఏం చేస్తున్నారంట? దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడుతుందంట. అందుకని సృష్టికి ఏం కలుగుతుందంట? ఏం చేస్తుందంట? మూలుగుచు. అంటే ప్రసవ వేదన అంటే అందరికి బాగా తెలుస్తుందని అంత బాధపడుతుందంట. ఎందుకు? మనకెప్పుడు మన బిడ్డ దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, నేనేనా నిన్ను కన్నది, అమ్మో ఇలాంటి వ్యక్తిని నేను కన్నది అని మనకి ఎంత బాధపడతామండి. సృష్టి యావత్తు కూడా మూలుగుచు ప్రసవ వేదన పడుతుందంట. అంటే ఎవరి కోసం ఎదురు చూస్తుంది? దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో. అంటే ప్రభువా మమ్మల్ని అయితే ఇలా పంపించావు,
నువ్వు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఇస్తానని వాగ్దానం చేసావుగా, అది ఎప్పుడు ఇస్తావయ్యా? ఈ దరిద్రం ఎప్పుడు పోద్దయ్యా? వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని అనుభవిస్తున్నారయ్యా. వాళ్ళ మనసుల్లో అన్ని చెడ్డ హృదయం, వాళ్ళ హృదయం నిండా అన్ని చెడ్డ తలంపులేనయ్యా. అటువంటి వారు వచ్చి మామిడి చెట్టు అంటదన్నమాట. ఏమని? ఒక చెడ్డవాడు వచ్చి నా మీద చెయ్యి వేసి ఒక నా కాయని కోస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా ప్రభువా అన్నది. అంటే చూడండి, అది చెడ్డవాడు వచ్చి కోస్తున్న దేవుని యొక్క మాటకు లోబడి ఎక్కడ ఏమీ లేకుండా ఏం చేస్తుంది? మూలుగుతుంది అన్నమాట బాధతో. ఈ చెడ్డవాడు వచ్చి మంచివాళ్ళ కోసం కదా, ఇవి మంచివాడు వచ్చి కాయలు కోసుకుంటే నాకు ఆనందం, కానీ ఒక చెడ్డ మనిషి వచ్చి కాయలు కోసుకుంటుంటే, ఒక చెడ్డ మనిషి వచ్చి నన్ను అనుభవిస్తుంటే నాకు ఎంత బాధేస్తుందో తెలుసా ప్రభువా అని దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తీరి చూస్తుందంట. ఏమవుతుందంట? దానిని లోపరిచిన వాడిని మూలంగా అంట ఇదంతా ఏమవుతుందంట? వ్యర్థపరచబడుతుందంట. అందుకని ఇది యావత్తు కూడా ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచుందంట, ఎదురు చూస్తుందంట. ఎవరి కొరకు? దేవుని కొరకు ఎదురు చూస్తుందంట. మరి అలాంటప్పుడు ఈ భూమిని ఏం చేశాడు దేవుడు? నరులకి నివాసయోగ్యంగా చేసి ఆ భూమి మీద మనుషుల్ని, మనమైన నరుల్ని, ఆయన ప్రేమించిన ఆయన బిడ్డలమైన మనల్ని ఆయన ఆరాధించాలని, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున జీవించాలని ఎదురు చూస్తే మనం ఏం చేస్తున్నాము? దీన్నంతటిని వ్యర్థపరుస్తున్నాం అన్నమాట. వ్యర్థపరుస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా అండి దేవుడు? చూస్తూ ఊరుకుంటాడా? కానీ సృష్టి అంతా, ప్రకృతి అంతా దేనికి సిద్ధపడుతుందండి? దేనికి సిద్ధపడుతుంది? దేవుని రాకడకు సిద్ధపడుతుందండి. దేవుని రాకడ. మరి మనం సిద్ధపడుతున్నామా? ఇక్కడ చూసాం, సృష్టి ఎదురు చూస్తుంది, పంచభూతాలన్నీ ఎదురు చూస్తున్నాయి, మిగతావన్నీ ఎదురు చూస్తున్నాయి దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు. కానీ దేవుని పోలిక చొప్పున నిర్మించిన మనము ఆయన దినపు రాకడ వరకు ఎంతవరకు ఎదురు చూస్తున్నాము, ఎంతవరకు సిద్ధపడి ఉన్నాము? ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఖగోళంలో కానీ, భూమి మీద కానీ, భూగోళంలో కానీ ఏం జరుగుతుంది అంటే శాస్త్రవేత్తలు చెప్పే మాటలు వింటే భయ ఆందోళన కలుగు చేసినప్పుడు మనం ఎంత సిద్ధపడి ఉంటున్నాము, ఎంత ఎదురు చూస్తున్నాము, దేనికి ప్రత్యేకతనిస్తున్నాము అని మనం ఆలోచిస్తే మనము ఆయన చేయబోయే ఆ క్రొత్త ఆకాశంలోకి, క్రొత్త భూమిలోకి మనం వెళ్తామా? ఎవరికి సిద్ధం చేశారు అని ఒకంత ఆలోచన చేస్తే అందరికీ ఉంటుందంటారా? చూడండి, అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ ఒకసారి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆపేక్షించుచు ఎలా ఉండాలంట? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. అంతకుముందు ఆదికాండంలో ఏం చూసాము? జల ప్రళయం ద్వారా ఈ భూమిని ఇక అంతము చేయును అని ఒక తీర్మానం చేసుకున్న మాటను మనం విన్నాం అన్నమాట. ఇప్పుడు వెంటనే దేవుడు ఏం చెబుతున్నాడు? మళ్ళా దేనితో చేస్తాడంట? దేనితోనంటే ఇప్పుడు పంచభూతాల్లో అయిన ఒక భూతం అగ్నితో కాల్చి వేస్తాడంట. ఏమవుతాయంట? ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయంట, పంచభూతములు వికృతమైన వేండములతో లయమైపోను, భూమి దాని మీద ఉన్న కృత్యములు.
అయితే దాని మీద దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, దేవుని యొక్క రాకడ కొరకు ఏం చేయాలంట, కనిపెట్టుచు ఉండాలంట. కనిపెట్టుచు ఇవన్నీ మనకి తెలియచేశాడా దేవుడు? తెలియచేశాడా? మరి మనం ముందేం చదువుకున్నాం, ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించబోచున్నాను. ఇక మీకు ఇదివరకు అన్నీ కూడా అసలు కుదరదు, ఇక మరలు పడతాయి, అన్నీ నూతనమైనవి అన్నమాట. దాన్ని బట్టి ఏమంటున్నాడు, ఇలా జరుగుతుంది కాబట్టి ఏం చేయాలంట, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని ఆయనను మనం ఆయన వాగ్దానములు బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు అందుకనే ఇప్పుడు చూస్తుంటే బయట ప్రపంచము, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతు చిక్కని రోగాలు వల్ల అకాల వర్షాలు, భూకంపాలు, అడవుల్ని కాల్ చేస్తున్న కార్చిచ్చులు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కదులుతున్న ఖండాలు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, దేవుడు రాకడ దగ్గర. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి, ఎలా రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి అన్నమాట. అంటే ఆయన రాకడ వస్తుంది కాబట్టి ఖండాలు సిద్ధంగా ఉన్నాయి, బయట ప్రకృతి అంతా సిద్ధంగా ఉంది. మరి హెచ్చరికలు కూడా మనకి జారీ చేస్తున్నాయి. ఇవన్నీ దేవుడి ప్రణాళిక, ప్రకృతి సిద్ధపడుతుంటే మరి మనం సిద్ధంగా ఉన్నామా? స్థానం తప్పిన ఈ సృష్టి సరిచేయబోతున్నప్పుడు దేవునికి దూరమైన ఉన్న జీవితాలు సరిచేయబడటానికి మరి సిద్ధంగా ఉన్నాయా? స్థానాలు తప్పిన ఇవన్నీ కూడా మళ్ళా సరిచేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఈ జీవితాలు, సరిలేని జీవితాన్ని సరి చేసుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? సరి చేసుకొని ఆ క్రొత్త ఆకాశము కొరకు, ఆయన వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు సిద్ధంగా ఎంతమంది ఉన్నామండి? చూడండి, పర్వతాలు ఎన్నో కూడా కదిలిపోతున్నాయి అన్నమాట. కానీ దానికన్నా కూడా కఠినంగా ఉన్న మన హృదయాన్ని, బండ హృదయాలని మరి కరిగించే దేవుని మాటని స్వీకరించుతున్నామా, సిద్ధపడుతున్నామా అనేది ఒకసారి సుమిత్ర వస్తే ఒక చరణం పాడుతున్నాము. ఆయన మాట విని కరగటానికి ఎవరు సిద్ధముగా ఉన్నాం. ఆయన మాటలు మనకన్నీ కూడా తెలియచేశాడు. ఆయన మాటలు, ఆయన రాకడకు ఆయన ఎలాగైతే ఎప్పుడైతే వస్తున్నాడు, ఆ వస్తున్న ఆ రాకడకు ఉన్న సూచనలన్నిటిని కూడా మనకి దేవుడు తెలియచేస్తున్నప్పుడు మనము సిద్ధంగా ఉన్నామా లేవా? ఒక ఇంత ఆలోచన చేయండి. ఇది ఈజీగా తీసుకునే విషయం కాదండి, చాలా సీరియస్గా తీసుకునే విషయం. బయట ప్రపంచంలో పరిస్థితులన్నీ చూస్తే రకరకాలన్నీ చూస్తున్నాం కదా. మరి నమ్మాము దేవుణ్ణి, ఆయన అనుసరిస్తున్నాం. దాన్ని ఆయన రాకడ వరకు నిలబెట్టుకుంటామా ఈ రక్షణని? లేదు, నిర్లక్ష్యంగానే ఉంటామా? సిద్ధపడకుండా ఉంటామా? చూడండి, ఈ రోజన్నా దేవుడు ఇస్తున్నాడు అవకాశం. ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి ఆయన రాకడని ఆలస్యం చేస్తూ మనందరం ఏ ఒక్క ఆత్మ నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనకి ఆయన దీర్ఘశాంతంతో సమయాన్ని ఇస్తూ, నా బిడ్డలు సిద్ధపడుతున్నారా లేదా, సిద్ధపడిన వారిని మాత్రమే క్రొత్త ఆకాశంలోను క్రొత్త భూమిలోను వారికి చోటు ఉంటుందని తెలియచేస్తున్న ఈ మాటలను బట్టి ఈరోజే మనకు అవకాశం. ఇంకొక రోజు ఉందో లేదో మనకు తెలియదు. ఎంతవరకు సిద్ధపడి ఉన్నాము మన మట్టుకు, మన హృదయంలో మన మనస్సాక్షిని మనం ఆలోచిస్తే మనకు తెలియజేస్తుంది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని
సెలవైనది దేవుని సెలవైనది. సిద్ధపడునావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది, సెలవైనది దేవుని సెలవైనది. పాపులకు చోటేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది, సెలవైనది దేవుని సెలవైనది.